నా సోదరులు, సామాజిక స్పృహ గల్ల అణగారిన వర్గాల పట్ల బాధ్యత గల తమ్ముడు పృథ్వీరాజ్ యాదవ్ గారికి, మన పెద్దలు, ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చిన వారందరూ పెద్దలు జస్టిస్ చంద్రకుమార్ గారికి, ఆచార్య పిఎల్ విశ్వేశ్వరరావు గారికి, పెద్దలు ఆచార్య మురళీ మనోహర్ గారికి, వచ్చి సందేశం ఇచ్చి వెళ్ళిన ఆచార్య జయదేరి తిరుమలరావు గారికి, ఆచార్య తిరుమల గారికి, సోదరి విమలక్క, నా సోదరులు వక్లావర్ణం కృష్ణమోహన్, సోదరులు ప్రజాస్వామికవాది కప్పర ప్రసాద్, దేవులపల్లి సమ్మయ్య, గోవర్ధన్, సోదరి బేగం, సాగర బేగం, లలితా సోదరి, వినోద్ కుర్వా, విఠల్, దాసరి శ్రీనివాస్, తమ్ముడు రఘు, ఇంకా ఈ సమావేశంలో పాల్గొన్న నా బలహీన వర్గాలకు సంబంధించిన ప్రజాస్వామికవాదులైన, సామాజిక స్పృహతో ఈ వర్గీకరణ లక్ష్యానికి అండగా నిలబడడానికి వచ్చిన అన్ని వర్గాలకు సంబంధించిన సోదరులకు, ఇంత ఆలస్యమైన ఇది సమాజానికి ఈ సమాచారం అందించాలని చెప్పి ఇక్కడ ఎంత ఓపికతో ఉన్న నా పాత్రికేయ, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా మిత్రులందరికీ, ప్రతి ఒక్కరికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా నా బలహీన వర్గాలకు సంబంధించిన బీసీ మేధావి వర్గం ప్రజాస్వామికవాదులుగా వర్గీకరణ కోసం జరుగుతున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించడమే కాకుండా ఈ వర్గీకరణ సమస్య పరిష్కారమై అమలు జరిగేంత వరకు ఈ పోరాటంలో భాగస్వాములు అవుతామని చెప్పి అందరు కలిసి ఒకే కంఠంగా మాట్లాడిన నా పెద్దలైన మేధావులందరికీ, నా సోదరులందరికీ ప్రత్యేకంగా మాదిగా మరియు వర్గీకరణ కోరే దళిత కులాలందరి పక్షాన నేను ధన్యవాదాలు తెలుస్తున్నాను. నేను ఈ విషయంలో ముందుకొచ్చిన నా బలహీన వర్గాలందరికీ రాబోయే రోజుల్లో నా బలహీన వర్గాలు చేసే ప్రతి ప్రయత్నంలో, బలహీన వర్గాల హక్కుల కోసం, రాజ్యాధికారం కోసం జరిగే ప్రతి ప్రయత్నంలో మీకు తోడుగా ఒక దళిత బిడ్డగా, ఒక మాదిగ బిడ్డగా మీకు అండగా నిలబడుతున్న విషయం కూడా మీరు దృష్టిస్తాను. ఇక్కడ వాస్తవానికి నేను పెద్దగా చదువుకున్నోని కాదు, అయినప్పటికీ ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని 94లో మొదలు పెట్టాల్సిన అనివార్య పరిస్థితులు అక్కడ ఏర్పడ్డప్పుడు దానికి ప్రారంభించాల్సి వచ్చింది. ఒకటి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్లు ఈ రాష్ట్రంలో 15% అమలు జరుగుతున్నప్పుడు ఈ 15%లో 59 కులాల జనాభా కలిస్తేనే 15%. ఇందులో ఏ ఒక్క కులం జనాభా 15% కాదు, ఈ 59 కులాల జనాభా కలిస్తేనే 15%. మనం భారతదేశంలో ఏ రాష్ట్రంలో చూసినా అన్ని రాష్ట్రాల్లో 15% రిజర్వేషన్లు లేవు. గోవా కాడికి వెళితే అక్కడ 2% ఉన్నాయి రిజర్వేషన్లు ఎస్సీలకు. అంటే షెడ్యూల్ కులాల జనాభా మొత్తం అక్కడ కలిస్తే 2% కాబట్టి 2% ఇస్తుంది. మన పక్క రాష్ట్రమైన తమిళనాడుకి వెళితే అక్కడ ఎస్సీలకు 18% రిజర్వేషన్లు ఇస్తుంది. అంటే అక్కడ దళితుల్లో ఉండబడే అన్ని కులాల జనాభా కలిస్తే 18 కాబట్టి 18% ఇస్తుంది. ఉత్తరప్రదేశ్ కాడికి వెళ్తే ఇప్పుడు 21% రిజర్వేషన్ అమలు జరుగుతుంది. అక్కడ దళితుల జనాభా 21% కాబట్టి 21%. అంటే ఈ దేశంలో ఏ రాష్ట్రంలో షెడ్యూల్ కులాల మొత్తం జనాభా ఎంత ఉన్నదో ఆ రాష్ట్రంలో అంత రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి. ఇక్కడ 59 కులాల్లో జనాభా 15% కాబట్టి 15% అమలు జరుగుతుంది. ఈ 15%లో ఎవరి జనాభా ఎంతో వాళ్ళకు దక్కాలి. ఈ 15%లో ఏ కులం జనాభా ఎంతో వాళ్ళ వాటంతా దక్కాలి. ఓకే, ఈ 15%లో
ఈ 59 కులాల్లో సింగిల్ క్యాస్ట్గా మెజారిటీ జనం ఉన్న కులం మాదిగలు. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 59 కులాల్లో అతిపెద్ద జనాభా గల కులం మాదిగలే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 59 కులాలు అతిపెద్ద జనాభా కులం మాదిగలే. ఉదాహరణకు ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 55% ఉన్నాం. ఇప్పుడు తెలంగాణ కాడికి వచ్చినప్పటికీ అది 65 నుంచి 70% ఉంటాం. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మేము 55% ఉంటే మరి 15% రిజర్వేషన్లో 55% వాటైతే రావాలి కదా, రాలేదు. విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ రంగాల్లో 15% రిజర్వేషన్ ఫలాల్లో మాదిగలకు దక్కింది. 15లో 2-3% దక్కింది. మాకు రావాల్సింది 55 నుంచి 60% రావాలి, 8 నుంచి 9% మాకు రావాలి. మాకు దక్కింది 2 నుంచి 3% దక్కింది. గణాంకాలు, వివరాలు. అట్లాంటప్పుడు మేము నష్టపోయినాం కదా. అన్ని కులాల జనాభా కలిసే 10 అని అయినప్పుడు అందులో మాదిగల జనాభా ఉన్నది. మాదిగల జనాభా 10తో 50% దాటినప్పుడు మా వాటా సగంకి పైగా రావాలి కదా. రాలేదనే విషయం గణాంకాలతో సహా అర్థమైనప్పుడు, ఆధారాలు కనిపిస్తున్నప్పుడు ఎస్సీ వర్గీకరణ జరిగితే మాదిగల వాటా మాదిగలకు వస్తుంది, దళితుల్లో ఇతర కులాల వాటా ఇతర కులాలకు వస్తుందనే ఒక నమ్మకం, అభిప్రాయంతో మాత్రమే ఎంఆర్పీఎస్ ఉద్యమం మొదలుపెట్టాము. దానికి మొదటి కారణం ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణను త్వరలోనే సాధించుకోవచ్చు అనడానికి మొదటి నమ్మకంతో ఎందుకు మొదలుపెట్టినామంటే ఈ రాష్ట్రంలో బీసీల వర్గీకరణ ఉండడం వల్ల. అంటే బీసీలు కొన్ని కులాలుగా ఉన్నప్పుడు ఆ కులాలలో ఎవరి వాటా వాళ్ళకు దక్కాలనే పద్ధతిలో కొన్ని గ్రూపులను చేర్చి ఎవరి వాటా వాళ్ళకి ఇస్తున్నది ఈ రాష్ట్రంలో కనిపిస్తున్నప్పుడు, అదేవిధంగా ఎస్సీలో కూడా చాలా కులాలను ఎవరి వాటా వాళ్ళకు దక్కాలనే లైన్ తీసుకోవడానికి, అంటే సాధిస్తామనే నమ్మకం రావడానికి మాత్రం బీసీ వర్గీకరణ ఉండడమే ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి మొదటి మెట్టుగా మేము తీసుకున్నాం. ఇది మొదటి పాయింట్. రెండోది, పోని మరి ఇప్పుడు కొంతమంది మేధావులు అంటున్నట్టుగా, అవును మీరు వర్గీకరణ ఎట్లా సమర్థిస్తారు, మీరు బీసీలు మేము ఎస్సీలం, మాకు అంటరాంతనం ఉన్నది మా మీద, కాబట్టి దీన్ని మీరు సమర్థించొద్దు అంటే ఒక దబాయింపు. దళితుల్లో బలహీనులం మేము దోసుకుంటాం, కానీ మీరు మా జోలికి రావద్దు. దళితుల్లో బలహీనులం దోసుకునే వర్గంగా మేము తయారైనాం, కానీ అలా పంచుమని మా దాంట్లో మీరు జోక్యం చేసుకోవద్దు. మేము బలహీనులను దోసుకుంటాం, మా దాంట్లో మా ప్లాట్ఫామ్లో ఉన్న వాళ్ళని మేము దోసుకుంటాం, కానీ మీరు మా జోలికి రావద్దు. ఇంట్లో మీరు న్యాయమా అన్యాయమా తీర్పు మీరు ఇవ్వద్దు అని చెప్పి, మీరు బీసీలు దీంట్లో ఎందుకు జోక్యం చేసుకుంటారని చెప్పి మాట్లాడే వాళ్ళను మేము చూస్తున్నాం. పోనీ దళితుల కోణం నుంచి కూడా చూశాను నేను. ఓకే, అంటరాంతనానికి గురవుతున్న వాళ్ళ పక్షాన పోరాటం చేసి అనబడుతున్న అంబేద్కర్ గురించి కూడా ఆలోచించాము. దీన్ని ఏమన్నా అంబేద్కర్ దృక్పథంలో వర్గీకరణ సమర్థించినట్టుగా ఉన్నదా అని చెప్పి, ఆనాటి కాలంలో రిజర్వేషన్లు సాధించడమే ఆయన ప్రధాన ఎజెండాగా మారింది కాబట్టి అత్యంత ప్రాధాన్యతగా దాని అంశానికి ఇచ్చిండు. కానీ రిజర్వేషన్ ఫలాలు ఎవరికి ఎంత అందాలనే విషయంలో కూడా ఒక నిర్దిష్టమైన సూచన మాత్రం చేసిండు. అప్పటికి ఎవరికి ఎంత అందినాయి అనే విషయంలో ఆయనకు ఆధారాలు లేవు, కానీ అందాలని కోరుకున్నాడు అతను. ఎందుకు? 50లో రాజ్యాంగం అమలులోకి వస్తే 56లోనే చనిపోయినప్పుడు ఎవరికి ఎంత అందుతున్నదో ఆచరణలో అర్థం చేసుకోవడానికి అవకాశం లేదు. కానీ ఆయన కోరుకున్నది ఏంటిది? ఆయన కోరుకుంటున్నది ఏంటిది? దళితుల్లో కూడా అసమానతలు ఉన్నాయి. దళితులు ఏ 2 కులాల మధ్యలో సాంఘిక సమానత్వం లేదు, ఏ విషయంలో కూడా సమానత్వం కనిపించట్లేదు. ఇది వాస్తవమే. ఏ 2 కులాల మధ్యలో ఇచ్చిపుచ్చుకోవడాలు లేవు, కంచం పొత్తు మంచం పొత్తు లేదని చెప్పి సైమన్ కమిషన్కి ఆయన చెప్పేశాడు. అంటే ఐక్యత పేరుతో మేము దోచుకుంటామని మాట్లాడే వాళ్లకు ఐక్యత అనేది ఎవరి అవకాశాలు వాళ్ళకి దక్కడం మీద ఆధారపడినది తప్ప, మేము దోచుకుంటాం మాతో కలిసి ఉండాలి అంతే, మేము దోచుకుంటాం అయినా మాతో కలిసి ఉండాల్సిందే అనే మాట ఏకపక్షమైన దాడే తప్ప ఇంకోటి కాదు. ఈ విషయంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన ప్రసంగాలు మొదటి వ్యాల్యూమ్లోనే, రచనల ప్రసంగాల్లోనే ఖచ్చితంగా దళితుల్లో ఏ కులం కూడా తమ జనాభా కంటే మించి రిజర్వేషన్ల ఫలాలు పొందొద్దని ఇందులో రాసి ఉన్నది. దళితుల్లో ఏ కులం, సింగిల్ కులం తమ జనాభా కంటే మించి పొందడానికి వీల్లేదని రాశాడు. ఇప్పుడు 15% రిజర్వేషన్లో మా మాల సామాజిక వర్గానికి 6% రావాలనుకో,
వాళ్ళు 12% పొందితే రిజర్వేషన్లు దోసుకున్నట్టు కాదా? జనాభా కంటే మించి ఏ సింగిల్ క్యాస్ట్ రిజర్వేషన్లు పొందొద్దు అని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిండు కదా. ఇది ఆయనదే కదా. ఉద్యోగాలలో కానీ ఏ విద్యారంగంలో కానీ ఏ ఒక్క అల్పసంఖ్యాక వర్గం కూడా తన జనాభా కంటే మించి ప్రాతినిధ్యాన్ని కోరకూడదని రాసిండు కదా. తన జనాభా కంటే మించి ప్రాతినిధ్యాన్ని కోరకూడదని ఆయన రాసిండు కదా. మరి కోరకూడదన్నప్పుడు లబ్ధి ఎక్కువ పొందితే పరిష్కారం ఏమని చెప్పిండు? అదనంగా పొందిన వర్గాల నుంచి ప్రాతినిధ్యం తీసి ఆర్థిక పరిస్థితి, వాళ్ళ దళితుల్లో ఉండబడే ఆర్థిక పరిస్థితి, సాంఘిక హోదా, విద్యా స్థాయిని బట్టి ఖచ్చితంగా నిష్పత్తిలో పంపకం చేసుకోవాలని చెప్పి ఆయనకు మాట్లాడడం జరిగింది. పంపకం అంటేనే కదా వర్గీకరణ. పంపకం అంటేనే కదా వర్గీకరణ. పంచమంటున్నాం కదా, అంతే కదా. అంటే ఏ రెండు దళితుల కులాల మధ్యలో సాంఘిక సమానత్వం, ఏ రంగంలో సమానత్వం లేదని అంబేద్కర్ ఆయనే చెప్పిండు. ఏ దళితుల్లో కూడా ఏ కులం కూడా తమ జనాభా కంటే మించి పొందొద్దని చెప్పిండు. దళితులు వాళ్ళ జనాభా పరంగా రిజర్వేషన్లు పంచుకోవాలని కూడా చెప్పేసిండు. ఈ రెండు ప్రామాణికంగానే ఉన్నత చదువులు చదువుకోకపోయినా ఆ రెండు ప్రామాణిక అర్థం చేసుకొని ఖచ్చితంగా న్యాయమైన పోరాటంలో ఎప్పటికైనా గెలుస్తామనే నమ్మకంతో 30 ఏళ్ల క్రితం మొదలుపెట్టాం. వాస్తవానికి 30 ఏళ్ళు ఎందుకు పట్టాలి? అడ్డుకునేటోళ్ల వల్ల, అడుగున అడ్డుకునేటోళ్ల వల్ల 30 ఏళ్ళు పట్టింది. అవును, పాలక వర్గానికి ఘర్షణ కోరుకుంటదేమో. ఆ ఘర్షణకు అవకాశం ఇస్తున్నది ఎవరు? పాలక వర్గం ఘర్షణ కోరుకుంటది. ఈ కింది వర్గాల మధ్యలో అసమానతలు కూడా త్వరగా పరిష్కరించకుండా ఘర్షణ కోరుకుంటది. మరి ఘర్షణ కోరుకునే ఆ ప్రభుత్వాలకు ఆసరగా నిలబడుతున్నది ఎవరు? అడ్డుపట్టేటోళ్లే కదా. ముందు అడ్డుపడేటోళ్ళని దోషగా నిలబెట్టకుండా మిగతా వాళ్ళని దోషగా నిలబెడితే లాభం. పాలక వర్గాల మనసు పాలక వర్గాల దృష్టితోటే ఉంటుంది. ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎప్పుడు దళితులు, బలహీన వర్గాల మధ్యలో ఘర్షణ ఉండాలని కోరుకుంటుంది. మరి ఆ ఘర్షణ పెట్టడానికి ప్రయత్నం చేసేటోళ్ళు ఎవరు? సమస్య పరిష్కారం కాకుండా అడ్డుపడేటోళ్లే కదా. 94లో మద్యం మొదలు పెట్టినప్పుడు 97లోనే వర్గీకరణ జరిగింది. 97లో వర్గీకరణ జరిగిన మొదటి రోజు నేను ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల గురించి ఉద్యమానికి పిలుపునిచ్చా. అంటే వర్గీకరణ అమలు జరిగిన వెంటనే నేను ఉద్యమానికి పిలుపునిచ్చాను కదా ప్రైవేట్ రంగం రిజర్వేషన్ల కోసం. మళ్ళీ వాళ్ళు అడ్డుకుంటే కదా మళ్ళీ వర్గీకరణ కోసం మళ్ళీ రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. అడ్డుకుంటే కదా, మళ్ళీ అడ్డుకోకపోతే వర్గీకరణ జరిగేది కదా. అడ్డుకుంటే మళ్ళీ వర్గీకరణ ఉద్యమం మొదలు పెట్టాల్సి వచ్చిందా? వర్గీకరణ అడ్డుకోకపోతేనా? 97లో వర్గీకరణ జరిగింది, ఎందుకు అడ్డుకున్నారు? అడ్డుకోవడం వల్ల మళ్ళీ దాన్ని నిలబెట్టుకోవాల్సి వచ్చింది. పోనీ రాష్ట్రపతి, నా అనగానే వర్గాల మేధావులారా, ఈ దేశంలో ఎవరు చెప్పినా వాళ్ళు ఇంటలేరు. ఇప్పుడు ఆ స్థాయికి ఎదిగారు వాళ్ళు. అవును, మాలయేతర మొత్తం దళితులందరూ వర్గీకరణ కోరుకుంటున్నారు. నిన్నటి వరకు నేను చూశా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏబిసిడి వర్గీకరణ జరిగినప్పుడు ఏ గ్రూప్లో రెల్లి, పైడి, పాకి అని ఉత్తరాంధ్రలో ఉండబడే ఒక కులం ఉన్నది. ఇప్పుడు తెలంగాణలో లేరు. డి గ్రూప్లో ఆది ఆంధ్ర, ఆది ద్రావిడ అనేది ఒకటి ఉన్నది, వాళ్ళు తెలంగాణలో లేరు. ఏ డి పోతే బీసీ అనుకుందాం. బి గ్రూపులో మాదిగలతో పాటు ఒక 20 కులాలు వచ్చినాయి అనుకుందాం. ఇప్పుడు బి గ్రూపులో 20 కులాలు మాదిగేతర, మళ్ళీ ఆ బి గ్రూపులో ఉన్న కులాలు మాకు సపరేట్ వర్గీకరణ కావాలంటాను. అవును, రేపు భవిష్యత్తులో ఈ రిజర్వేషన్లు మాదిగలు దోచుకుంటారేమో మా గ్రూప్లో. ఇప్పుడు ఉమ్మడి మొత్తం రిజర్వేషన్లు మాలలు దోచుకున్నట్టుగానే రేపు ఈ గ్రూపులో కూడా మాదిగలు దోచుకుంటారేమో. వాళ్ళ శక్తివంతులు కదా, జనాభా ఉన్నది కాబట్టి. మా సంగతి ఏంది, మాకు సపరేట్ వాట కావాలంటాను. ఎస్, నేను దాన్ని సమర్థిస్తున్నా. అవును, వాళ్ళ వాట వాళ్ళకి కావాలి. అభద్రత మధ్యలో వాళ్ళు కలిసి ఉండే పరిస్థితి ఎట్లుంటుంది? వాళ్ళకి భవిష్యత్తులో అన్యాయం జరగబోతుందని అనుకుంటున్నప్పుడు వాళ్ళకి న్యాయం జరిగే విధంగా స్వేచ్ఛ ఉండాలి కదా. ఎస్, నేను సమర్థిస్తున్నా. అదే సమయంలో మీరు ఇప్పుడు చూడండి, సి గ్రూప్ అనబడుతున్న మాలల్లో ఉండబడే గ్రూపుల్లో కూడా ఇవాళ నేత కాని వాళ్ళు ఏమంటారు, మాకు వర్గీకరణ కావాలంటారు. ఒలియాదాసారులు ఏమంటారు, మాకు వర్గీకరణ కావాలంటారు. ఒక్క మాటలు చెప్పాలంటే
మాలలు మినహాయించి ఆ సి గ్రూప్ లో ఉండబడే మాలేతర ఎస్సీలందరూ కలిసి మళ్ళీ వర్గీకరణ కోరుకుంటాండ్రు. మాదిగలు కోరుకుంటాండ్రు, మాదిగ కులాల్లో ఉండబడి ఇతర కులాలు కూడా కోరుకుంటున్నాయి. మాలలు ఒక్కరు తప్ప మాల గ్రూప్ లో ఉండబడే కులాలన్నీ కోరుకుంటున్నాయి. ఎందుకు అడ్డం పడుతుండ్రు వాళ్ళొక్కరే అంటే ఇంతకాలం అందరి అవకాశాలు ఆ వర్గమే అనుభవించింది కాబట్టి ఇతర అవకాశాలు కొల్లగొట్టడానికి ఇప్పటికీ అడ్డం పడే ప్రయత్నం చేస్తుండ్రు. ఇది దానివల్ల ఘర్షణ, పాలకులు ఘర్షణ కోరుకుంటున్నారంటే ఘర్షణకు ఊతం ఇస్తున్నది ఎవరు, ఘర్షణకు అవకాశం ఇస్తున్నది ఎవరు? ఘర్షణగా చూడబాకండి, దాడిగా చూడండి. ఘర్షణగా చూడబాకండి, దాడిగా చూడండి. మా అక్క ఇప్పుడు మాట్లాడింది దళితుల మధ్యలో ఘర్షణని గడిచి. అక్క 30 ఏండ్ల పోరాటంలో 100 సభలను పాల్గొన్నావు కదా, ఎప్పుడన్నా మేము మీసాలు తిప్పామా అక్క? ఎప్పుడన్నా మేము తొడలు కొట్టినామా అక్క? ఎప్పుడన్నా మేము కల్లెర్ర చేసినట్టుగా నన్ను మాట్లాడినామా అక్క? ఎక్కడన్నా మా నోటి నుంచి ఒక వ్యక్తిని అవమానించినట్టుగా మాట్లాడినామా అక్క? అన్యాయం జరిగిన వర్గానికే ఆవేశం ఉంటుంది, ఆవేదన ఉంటుంది కదా, ఆవేదన ఉంటుంది, ఆవేశం ఉంటుంది. ఆవేశంలో మేము మాట్లాడవచ్చు, కానీ ఎప్పుడన్నా మేము జారినామా? కానీ మేము వర్గీకరణ అడ్డుకుంటాం, ఐక్యంగా ఉండాల్సిందే. మేము వర్గీకరణ అడ్డుకుంటాం, అయినా ఐక్యంగా ఉండాల్సిందే, మాతో ఐక్యంగా ఉండాల్సిందే. అంటే ఐక్యత అనేది మమ్మల్ని దోసుకోవడానికి లైసెన్స్గా వేదికల మీద ఏం మాట్లాడుతున్నారు అక్క? వర్గీకరణ కోరుకుంటావా, నిన్ను తొక్కుకుంటా పోతామంటున్నారా లేదా? నీ అడ్డు తొలగించుకుంటా పోతామంటున్నారా లేదా? అవసరమంటే ఇంకొక పదం వాడినరా లేదా వాళ్ళ వేదికల మీద? ఏం చెప్పాలి మరి? ఇది ఘర్షణ ఎట్లా వస్తుంది? దాడి కదా. నేను ఒక విషయం చెప్తున్నాను, దాడిగా మీరు ఎట్లా చూడాలో చెప్తున్నా. బట్ ఎంఆర్పిఎస్ ఉద్యమం 94 జూలై 7న మొదలవుతే ప్రకాశం జిల్లా చీరాలలో నేను జూలై 17కు దెబ్బలు తిన్నా. మేము ప్రతిదాడి చేయలే. ఆ రోజు జూలై 17 కారంచేడు మృతవీరుల దినం. బాలగోపాల్ గారు, గద్దరన్న, చాలా మంది మేధావులందరూ అక్కడికి వస్తున్న సమయంలో మా ఆకాంక్షకు అనుగుణంగా ఒక కరపత్రం పంచితే మీరు కరపత్రం పంచుతామని చెప్పి మా మీద దాడులు చేశారు. అక్కడ పాదయాత్ర చేస్తుంటే నా మీద దాడులు జరిగినాయి. కోస్తా జిల్లాలు తిరుగుతుంటే నా మీద దాడులు జరిగినాయి. కత్తులు పట్టుకొని తిరిగిండ్రు, రాడ్లు పట్టుకొని తిరిగిండ్రు, దాడులు జరిగిండ్రు. అంబేద్కర్ విగ్రహానికి దండెత్తుంటే నీకు దండేసి హక్కు లేదని చెప్పి కొల్లపూర్లో నా మీద దాడి జరిగింది. తలలు బలిగినాయి, కాళ్ళు రెక్కలు ఇరిగినాయి. తూర్పుగోదావరి జిల్లాలో మాలమానవ కార్యకర్తల చేతుల మీరా సాహెబ్ అనే తమ్ముడు దారుణంగా చంపబడ్డాడు. నువ్వు మీటింగ్కి వెళ్తావురా అని చెప్పి. పశ్చిమ గోదావరి జిల్లాలో సిర్ర నాగేశ్వర్ అనే ఒక పెద్ద ఆయనను దారుణంగా చంపిండు తిరుగుడుమెట్ట పెద్దవం గ్రామం దగ్గర. ఎక్కడన్నా ప్రతిదాడులు జరగంగా చూశారా? మేము దెబ్బలు తిన్నాం, మేము అవమానాలు పడ్డాం, మమ్మల్ని భయభ్రాంతులు గురి చేసిండ్రు, మా పిల్లల్ని చంపిండ్రు, తలలు పగలగొట్టిండ్రు. ఇప్పుడు మీసాలు తిప్పుతున్నారు, ఇప్పుడు తొడలు కొడుతున్నారు. అక్క మా మీద దాడి జరుగుతుంది, మీరు దాడిని ఖండించండి, మీరు దాడిని ఖండించండి. దాడి గురవుతున్న వర్గాల పక్షాన గట్టిగా నిలబడండి. అంతే, ఘర్షణ కాదు ఇది. ప్లీజ్ చెప్తున్నాం, ఘర్షణ కాదు. అంతే, ఘర్షణ కాదు, రెండు వర్గాల మధ్యలో ఘర్షణ కాదు, ఏకపక్ష దాడి జరుగుతుంది. చాలా సహనంతో కొట్లాడుతున్నాం. భవిష్యత్తులో ఈ వర్గీకరణ తర్వాత మళ్ళీ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది అందరికని చెప్పి మేము ఎక్కడ కూడా మాట జారకుండా ఉద్యమం చేస్తున్నాం. మాకంటే ఐక్యత కోరిటోళ్ళ వరక ఎంఆర్పిఎస్ పుట్టక ముందు, ఎంఆర్పిఎస్ పుట్టిన తర్వాత ఐక్యత ఎంఆర్పిఎస్ఏ అవకాశం ఇస్తుంది. మేము అవమానాలు పడ్డా, మేము దాడులకు గురైనా, మేము చంపబడ్డా, మేము తలలు పగల కొట్టుకున్నా కూడా వాళ్ళ పట్ల మేము ప్రతి దాడికి వెళ్లకుండా వాళ్ళకి సమస్యలు వచ్చినప్పుడు కూడా అండగా నిలబడుకుంటూ వచ్చేసాను. నా చిన్నతనంలో 42 ఏండ్ల క్రితం 82-83లో నేను మా ఊర్లో ఉండబడి ఒక మాల చెల్లె మీద అత్యాచారయత్నం జరుగుతున్నప్పుడు జరిగిన ఘర్షణలో నేను ప్రతి దాడిలో పాల్గొన్నందుకు, మా మీద దాడులు చేస్తుంటే ప్రతి దాడిలో పాల్గొన్నందుకు నేను 83లో నేను జైలుకి వెళ్ళా. 42 ఏళ్ల క్రితం ఎవరి కోసం జైలుకి వెళ్ళాం? చరిత్ర రికార్డు ఉంటుందా లేదా? నేను చెప్పే ప్రతి మాటకు నేను రికార్డు చూపెడతాను. నేను జైలుకి వెళ్ళాను లేదు, ఎవరి కోసం వెళ్ళాం? గద్దరన్న మీద కాల్పులు జరిపినప్పుడు అక్క, గద్దరన్న మీద కాల్పులు జరిపిన సందర్భం అక్క, ప్రజా సంఘాలు మేధావర్గం రోడ్డు మీదకి వచ్చి మాట్లాడే పరిస్థితి లేని రోజుల్లో కాల్పులు జరిపినరా లేదా? ఆనాడు గద్దరన్న మీద జరిగిన కాల్పులకు నిరసనగా ఎంఆర్పిఎస్ బంధుకాలు ఇచ్చింది.
అన్ని వర్గాల మద్దతుతో రోడెక్కింది, బంధుని జయప్రదం చేసే ప్రయత్నం చేసింది. అక్క కాలిచ్చినమా లేదా? అక్క విప్లవోద్యమం అంటేనే మొత్తం అణిచేయడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో రోడ్డు మీదకి వచ్చి మాట్లాడడానికి ప్రజాస్వామిక వాదులకు కూడా కొంత ఇబ్బంది పడుతున్న రోజుల్లో ఎంఆర్పిఎస్ రాష్ట్ర బంధు కాలిచ్చి దాన్ని జయప్రదం చేసే ప్రయత్నం చేసింది. మీ అన్నగా చెప్తున్నా, ఒక మంత్రి హోదాలో ఉండబడే శంకర్రావు మీద, ఒక మంత్రి హోదాలో శంకర్రావు మీద ఎల్బీ నగర్లో సవితాందర్ రెడ్డి కొడుకు మనుషులు తీవ్రంగా దాడి చేస్తే తప్పించుకొని ఒక ముస్లింలు దాక్కున్నాడు అతను. అట్లాంటి ఘటన కాడికి వెళ్ళి దాన్ని ఖండించి వాళ్ళని అరెస్ట్ చేసే వరకు ఉద్యమం నడిపింది. శంకర్రావు మీద జరిగిన దాడికి వ్యతిరేకంగా ఉద్యమం నడిపింది ఎంఆర్పిఎస్ కాదా? ఆయన మాల కాదా? ఆయన వర్గీకరణ వ్యతిరేకిస్తూ కూడా రోడ్డు మీద ఎక్కినోడే ఆయనమే వాళ్ళే. కొన్ని కారణాల వల్ల కోదండరాం గారు ఉద్యమ కాలంలో ఒక మాట జారిండు, గీతమ్మకు కర్రగాచి వాత పెడితేనే తెలంగాణ వస్తుందని మాట్లాడాడు. వాస్తవానికి ఏ మహిళ మీద అట్లాంటి మాట మాట్లాడద్దు. కానీ కోదండరాం పేరుకు రెడ్డి పెట్టుకోకపోయినా ఆయన సామాజిక వర్గం రెడ్డి, కారణాలేమో పెట్టుకోకపోవచ్చు. కానీ ఆ రోజు ఇంకా 3 మంత్రులు రెడ్డి వాళ్ళు ఉన్నారు. సబితా ఇందర్ రెడ్డి ఉన్నారు. ఆ నియోజకవర్గానికి వెళ్ళి అక్కడేమి సబితా ఇందర్ రెడ్డి గారు మీద అట్లా మాట్లాడలే. డీకే అరుణ ఉన్నది, గద్వాలకి వెళ్ళి ఆ మాట మాట్లాడలే. ఆ మాట మాట్లాడాలని కోరుకోను, కానీ కోరుకోలే. అదే సమయంలో సునీత లక్ష్మణరెడ్డి నర్సపేట నుంచి ఉన్నది, అక్కడికి వెళ్ళింది ఉద్యమ కాలంలో, ఆమె మీద మాట్లాడలే. కానీ జహీరాబాద్కి వెళ్ళినప్పుడు మాత్రం గీతమ్మకు కర్రగాచి వాత పెడితేనే తెలంగాణ వస్తుందని అన్నాడు. అంటే దళిత మహిళనే కదా, ఆ చిన్న చూపు కారణం అదే కదా. వాళ్ళందరి మీద ఆ మాట అన్నప్పుడు ఈమె మీద ఎందుకు అన్నాడు? ఎవరి మీద ఆ మాట అనడం నేను మంచిది కాదు, కానీ ఈయన మీద అన్నాడని చెప్పి పొలిటికల్ చేసి మొత్తం తెలంగాణ శాసిస్తున్న రోజుల్లో కోదండరాం ఇంటి మీద ధర్నా చేసి, పొలిటికల్ చేసి కార్యం మీద ధర్నా చేసి కోదండరాంతో గీతారెడ్డికి క్షమాపణ చెప్పించిన చరిత్ర మార్పేసుకున్నది. అందరూ తెలిసిన విషయమే. మేము ఎక్కడ భయపడలే, మా సోదరులతో చాటుకునే కాడ వెనుకబడపడలే. మనందరూ తెలుసు, ఢిల్లీలో ఒక తమ్ముడు ఆత్మహత్య చేసుకున్న కాలంలో డెడ్ బాడీని ఆంధ్రప్రదేశ్ భవన్లకు తీసుకెళ్లకుండా అడ్డుపడుతున్న ఐఏఎస్ అధికారమో ఒక అగ్రకులస్తుడు ఆయన జోలికి వెళ్లకుండా రెండో ఆఫీసర్గా ఉండబడి చంద్రరావు మీద హరీష్ రావు పిడిగుద్దులతో గుద్ది ఆయన దాడి చేసి, మరి ఆ చంద్రరావు కూడా మాల సోదరుడు, ఆయన కండగా నిలబడి వెంటనే నువ్వు క్షమాపణ చెప్పకపోతే నేను తెలంగాణలో తిరగనీయమని చెప్పి, అరే తెలంగాణ ఉద్యమం పతాక స్థాయిలో ఉండి అగ్గి మండుతున్న రోజుల్లో కూడా దళితుల ఆత్మగౌరవాన్ని, మాలల ఆత్మగౌరవాన్ని కాపాడే ప్రయత్నం చేసి అదే హరీష్ రావుతో క్షమాపణ చెప్పించింది కూడా ఎంఆర్పిఎస్. కారం చెడు నాకు తెలియదు జరిగినప్పుడు, కానీ బహిరంగ సభలకు వెళ్ళొచ్చే వాళ్ళం చిన్నప్పుడు. కానీ చుండూరు వచ్చేటప్పటికి చుండూరు మాలపల్లెలో నేను పడుకున్నా కదా 6 నెలలు. అక్క బృందావనం మీద ఆ రోజు దాడి జరిగినప్పుడు, కందుకూరు బృందావనం దాడి జరిగినప్పుడు బృందావనం మాలపల్లెలో నేను 9 నెలలు పడుకున్నా కదా. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో మాలల మీద దాడి జరిగి 3 అమ్మాయిలను అత్యాచారం చేసి చంపినప్పుడు నేను 9 నెలలు మాలపల్లెలో కావలగా నేను పడుకున్నాను కదా. కారంచేడు చుండూరు తర్వాత కారంచేడు చుండూరుకు దళిత నాయకత్వం వహించింది దళిత మహాసభ, కత్తి పద్మరావు తారకం గారు నాయకత్వం వహించారు. ఆ 2 పార్టీలో మేము భాగస్వాములైనాం. కానీ లక్ష్మీపేట, శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపేటకు వచ్చినప్పటికీ 6 మాలల్ని దారుణంగా చంపితే ఆ చంపిన సంఘటన మీద ఏ దళిత నాయకులు రాకముందే ఎంఆర్పిఎస్ పై దానికి నాయకత్వం వహించి ఆడ న్యాయం జరిగేటట్టుగా పోరాటం చేసింది. ఎంఆర్పిఎస్ పుట్టక ముందు నుంచి మొదలుకుంటే ఈనాటి వరకు సోదరత్వాన్ని చాటుకుంటూ వస్తున్నాం. వాళ్ళు దాడులు చేసినా ప్రతి దాడుల అంశం కోణంకి వెళ్లకుండా సమన్వయం పాటిస్తూ ఈ వర్గీకరణ ఉద్యమాన్ని ముందుకు నడిపించుకుంటూ వచ్చేసాం. ఈ దశకు వచ్చినా కూడా మేము అడ్డుకుంటాం అంటాను. ఈ దేశంలో పడ్డ ప్రతి కమిషన్, నేను మళ్ళీ చెప్తున్నా, మాల ఏతర అక్క ఎవరన్నా మాలలు వర్గీకరణకు సపోర్ట్ అనుకుంటే మళ్ళీ ఇది అంశం అదే అంశం అని కాకుండా బేషరతుగా ముందు వర్గీకరణ సపోర్ట్ చేస్తామని చెప్పి బహిరంగం వస్తే వాళ్ళని విశ్వసిస్తాం అక్క. లేకపోతే ముసుగులో ఇక్కడ మీ దగ్గర 2-3 దగ్గర మాట్లాడి అక్కడికి వెళ్ళోమో ఇంటర్నల్గా వాళ్ళని ప్రోత్సహించే పద్ధతిలో చేస్తే మాత్రం ఎవరు వాళ్ళని విశ్వసించారక్క. ఏదైనా మంచి అయినా చెడైనా ఓపెన్గా రావాల్సిందే అనే మాట మేము అంటున్నాం. దానికి అనుగుణంగా ముందుకు రావని చెప్పి మీరు కోరితే వాళ్ళతో మేము కలిసి పనిచేస్తాం, మాకేం అభ్యంతరం లేదు. రైట్. ఇంకొక విషయం గుర్తు చేస్తున్నాను నేను. ఎస్సీ వర్గీకరణ మీద 94లో పోరాటం చేసే సమయానికి ఒకటే కమిషన్ రిపోర్ట్ నేను చదివా. అది లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి ఉన్న కాలంలో
లోకూరు కమిటీ వేసిన రిపోర్ట్ అది నేను పుట్టక ముందు వచ్చిన కమిటీ 65లో వచ్చింది. ఆ రిపోర్ట్లో ఉన్నది ఇదే లోకూరు. ఈ రిపోర్ట్లో ఉన్నది షెడ్యూల్ కులాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కులాల్లో ఏ కులం డెవలప్ అయిందంటే ఒక మాలలే డెవలప్ అయిందని చెప్పి ఆ రిపోర్ట్లో ఉన్నది. నేను పుట్టక ముందు ఉన్నది రిపోర్ట్. మరి దళితుల్లో అన్ని కులాలు డెవలప్ అయినాయని చెప్పవచ్చు కదా. పోనీ మాలలతో పాటు మాదిగలు కూడా డెవలప్ అయినాయని అలా రాయవచ్చు కదా. మరి 59 కులాల్లో ఏ కులం డెవలప్ అయిందంటే మాలలను చూసిండ్రు. మాలలు ఎందుకు చూసిండ్రు? వాళ్ళ జనాభా కంటే మించి పొందిండ్రు అని ఆధారాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు డెవలప్ అయిన చూసిండ్రు. కానీ ఆ 65 రిపోర్టు 75, 85, 94 వరకు ఎవరు అమలు చేయలేదు. అన్యాయం పెరుగుతూ వచ్చింది కాబట్టి న్యాయం కోసం ఉద్యమం మొదలు పెడితే మళ్ళీ 96లో రామచంద్ర కమిషన్ వేశారు. 65లో రిపోర్ట్ ఏమిచ్చిందో 96లో గదే ఇచ్చింది కదా. మరి 65లో రిపోర్ట్ ఏమిచ్చిందో 96లో కూడా గదే ఇచ్చింది కదా. మాదిగలకు అన్యాయం జరుగుతుంది, మాదిగలతో పాటు ఇంకా దళిత కులాలకు చాలా అన్యాయం జరుగుతుంది, మాలలే వాళ్ళ జనాభా కంటే మించి రిజర్వేషన్ పొందుతున్నారని చెప్పి ఇందులో రిపోర్ట్ ఇచ్చింది కదా. పోనీ ఉషా మేర కమిషన్ గౌరవ్ మన్మోహన్ సింగ్ గారు దేశ ప్రధానమంత్రి ఉన్నప్పుడే ఉషా మేర కమిషన్ వేసింది కదా. ఉషా మేర కమిషన్ అమలు జరిగే సమయానికి ముందుకు వచ్చే సమయానికి రెండు ఉన్నది. వర్గీకరణ అమలు జరిగిన కాలం ఉన్నది, వర్గీకరణ లేని కాలం ఉన్నది. వర్గీకరణ లేని కాలంలో రామచంద్ర కమిషన్ రిపోర్ట్ ఇచ్చేసింది అన్యాయం జరిగింది అని. కానీ వర్గీకరణ అమలు జరిగినాక రద్దు అయినాక మళ్ళీ ఉషా మేర కమిషన్ వచ్చింది. ఉషా మేర కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది కదా సాక్ష్యాలు బాక్స్లో పెట్టి. వర్గీకరణ లేనప్పుడు మాదిగలకు అన్యాయం జరుగుతున్న మాట వాస్తవమే, ఇతర కులాలకు అన్యాయం జరుగుతున్న మాట వాస్తవమే అని బాక్స్ పెట్టేసింది. కానీ వర్గీకరణ అమలు జరిగిన కాలంలోనే మాదిగలతో పాటు మిగతా కులాలు కూడా న్యాయం జరిగిందనే విషయం కూడా బాక్స్లో లెక్కలు పెట్టేసింది. కాబట్టి వర్గీకరణ ఎప్పటికైనా అవసరం అని చెప్పి రిపోర్ట్ ఇచ్చేసింది. ఈ దేశంలో ఎక్కడ వర్గీకరణ అవసరమా లేదన్న ప్రతి రిపోర్టు వర్గీకరణ కనుక రిపోర్ట్ ఇచ్చింది. ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలైన తర్వాత పెద్దలు మన తమిళనాడులో కరుణానిధి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జస్టిస్ జనార్దన్ కమిషన్ పడ్డది. వర్గీకరణ కోరుకున్నది, అక్కడ అమలు జరుగుతున్నది. కర్ణాటకలో జస్టిస్ సదాశివన్ కమిషన్ పడ్డది, వర్గీకరణ కోరుకున్నది. బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తీర్మానం చేసి పంపిండ్రు. ఇప్పుడు మళ్ళీ కమిషన్ రిపోర్ట్ ఇంకో కమిషన్ వేసిండ్రు, వర్గీకరణ అమలు చేస్తామని మాట్లాడుతున్నారు. మహారాష్ట్రలో ఎస్సీ వర్గీకరణ మీద లాహూజీ సాల్వే కమిటీ ఏర్పాటు చేశారు. వర్గీకరణ అవసరమని కమిటీ కూడా చెప్పింది. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ మళ్ళీ ఒక కొత్త కమిషన్ కూడా మళ్ళీ ఈ మధ్యకాలంలో వేసింది. ఉత్తరప్రదేశ్లో హుకుమ్ సింగ్ కమిషన్ రాజ్నాథ్ సింగ్ ప్రభుత్వం వేసింది, అది వర్గీకరణ కోరుకున్నది. ఈ మధ్యకాలంలో హర్యానా ఒక కమిటీ ఏర్పాటు చేసిండ్రు, ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది వర్గీకరణ అనుకూలంగా, వాళ్ళు వర్గీకరణ అమలు చేస్తున్నారు. పంజాబ్లో గుర్నామ్ సింగ్ కమిషన్ పడ్డది, ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పింది, అక్కడ అమలు జరుగుతున్నది. ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలు పెట్టక ముందు ఒకటే కమిషన్. కానీ ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలు పెట్టినాక వివిధ రాష్ట్రాల్లో కమిషన్లన్నీ పడుతున్నాయి. ప్రతి రాష్ట్రంలో కమిషన్ ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందే ప్రతి రాష్ట్రంలో అని చెప్తున్నది. అయినా మేము వినము, మేము వర్గీకరణ అడ్డుకుంటాము అంటున్నారు. సమాజం యావత్తు వర్గీకరణ సపోర్ట్ ఉన్నది, కమిషన్ల రిపోర్ట్ సపోర్ట్ ఉన్నది. రాజ్యాంగానికి ఒక రక్షకుడుగా ఉండాల్సిన రాష్ట్రపతి, రాజ్యాంగానికి రక్షకుడుగా ఉండాల్సిన రాష్ట్రపతి ఎస్సీ వర్గీకరణ న్యాయమేనని చెప్పి దళితుడు రాష్ట్రపతి ఉన్న కాలంలోనే డిసెంబర్ 1, 1999లో వర్గీకరణ జరగాలని చెప్పి కేఆర్ నారాయణ సిఫార్సు చేశాడు. ఈ సిఫార్సుల ఫలితమే చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ అమలు చేశాడు. అంటే రాష్ట్రపతి వర్గీకరణకు అనుకూలంగా చెప్పినా, అది దళితుడు చెప్పినా మేము వినము అని మాట్లాడుతున్నారు. ఈ దేశ ప్రధానమంత్రులు మొన్న చనిపోయిన మన్మోహన్ సింగ్ గారి నుంచి మొదలుకుంటే నిన్న మన బీసీ ప్రముఖుడైన గౌరవ్ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా కూడా వర్గీకరణ సపోర్ట్ చేస్తే, వర్గీకరణ సపోర్ట్ చేసిన ఏ వ్యక్తిని వాళ్ళు వదులుతలేరు, ప్రధానమంత్రి కూడా వదులుతలేరు, ఇష్టానుసారంగా మాట్లాడుతూనే ఉన్నారు. వాళ్ళకు ప్రధానమంత్రుల మాటలు కూడా వాళ్ళకు లెక్కలేవు. ఈ దేశంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, సుప్రీంకోర్టుకే బాస్ చీఫ్ జస్టిస్ అధ్యయనంలో ఇంతమంది 6 జడ్జీలు తీర్పు ఇచ్చినా కూడా ఈ తీర్పును మేము అంగీకరించామని మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏ స్థాయికి ఎదిగినరో చూడండి. పౌర సమాజం అభిప్రాయం వాళ్ళు తీసుకోవట్లేదు. దళితుల్లో మిగతా 58 కులాల అభిప్రాయానికి విలువనిత్తలేరు, కమిషన్ నిర్ణయాలకు విలువనిత్తలేరు, ప్రధానమంత్రుల అభిప్రాయాలకు విలువనిత్తలేరు, రాష్ట్రపతి నిర్ణయాలకు విలువనిత్తలేరు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఇక వర్గీకరణ జరగబోతుంది, మాదిగ బిడ్డలు ఇతర దళిత బిడ్డలకు న్యాయం జరగబోతుందని చెప్పి ఇక మేము పల్లెలో పెట్టుకొని అన్నం తింటున్న సమయంలో మా పల్లెని కూడా లాగాలని మళ్ళీ ప్రయత్నం చేస్తున్నారు. ఎంత ఆవేదన ఉంటుంది. ఇప్పుడు మా అక్క చెప్పింది కదా,
అన్నం పల్లెంలో పెట్టుకొని తినే సమయంలో పల్లెం లాగితే ఎంత బాధ ఉంటుంది? 30 ఏళ్ల పోరాటంలో అడుగున అడ్డుకోకపోతే 30 ఏళ్ల పోరాటంలో అడుగున అడ్డుకోకపోతే దళితులు బలహీన వర్గాలు ఐక్యంగా ఉద్యమం చేయడానికి అవకాశం ఉన్నది కదా. ఇది ఎంత అన్యాయం. అందువల్ల ఘర్షణ కాదు ఇది. మేము ఖచ్చితంగా అడ్డుకుంటాం అని ఏకపక్షంగా మా హక్కులను హరించడం. ఘర్షణ కాదు ఇది, మా మీద దాడి. మళ్ళీ ఇందులో ఎవరు పాల్గొనొద్దట, ఎవరు మద్దతు ఇవ్వద్దట. ఈ బాక్సులో మేము వీళ్ళని దోసుకొని తింటాం. ఈ దళిత మొత్తం బాక్సులో మేము దోసుకొని తినేంత శక్తివంతులం. వీళ్ళని మేము దోసుకొని తింటాం. కానీ మీ పక్కోళ్ళు ఎవరు మాట్లాడద్దు. మళ్ళా ఇందులోకి వచ్చి మా గురించి ఆలోచించద్దు. ఇందండి అంటే దబాయిస్తున్నారు. వర్గీకరణ గురించి అనుకూలంగా మాట్లాడితే నీ మీద ఏం కామెంట్ చేశారో చూడలేదాక. వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడే వాళ్ళ మీద ఎంతమంది మాట్లాడతలేరు, కామెంట్ చేస్తలేరు. అంటే సమాజానికి లెక్క చేయకుండా, ఇంతమందికి అభిప్రాయానికి లెక్క చేయకుండా వాళ్ళు మేము ఆపుతామంటారు. ఇప్పుడు చూడండి, ఓకే, ఈ 30 ఏళ్లుగా వర్గీకరణ ఉద్యమానికి మీ బిడ్డగా, మీ పేద వర్గాల బిడ్డగా నేను నాయకత్వం వహిస్తున్నా. ఓకే, నేను 30 ఏళ్ళు రెంట్లో ఉన్నా. 30 ఏళ్ళు రెంట్లో ఉన్నా. నేను ఏ రాజకీయ పదవి తీసుకోలేదు. నాకు నా చేతిలో ఏ మీడియా సంస్థ లేదు. నేను 30 ఏళ్ళుగా ఒక బాడుగ ఇంట్లో ఉంటున్నా, 10 ఇండ్లు మార్చుకుంటుంటున్నా. 30 ఏళ్ల క్రితం ఏ రెంట్లు ఉంటున్నామో ఇప్పుడు అది రెంట్లు ఉంటున్నాం. మరి వర్గీకరణ అడ్డుకుంటామని చెప్పి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడేటోళ్ళు వాళ్ళ తండ్రుల కాలం నుంచే పెద్ద 100 కోట్ల బంగ్లాలు ఉన్నారు కదా. వాళ్ళ తండ్రుల కాలం నుంచే 100 కోట్ల రూపాయల బంగ్లాలు ఉన్నారు కదా. ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి అడ్డం పడుతుండ్రు. మేము పేదరికం నుంచి కుటుంబంలో కూలి చేసుకున్న కుటుంబం వచ్చిన వాళ్ళం. కానీ వాళ్ళ రోడ్డు మీదకి వచ్చి మేము ఆపుతామన్న వాళ్ళు ఈ దేశంలో, ఈ ప్రపంచంలో వ్యాపార సంస్థలు నడిపి లక్షల కోట్ల రూపాయలకు సంపాదించుకున్న వాళ్ళు. ఈ దేశంలోనే కాదు వాళ్ళ వ్యాపార సంస్థలు, విదేశాల్లో కూడా వాళ్ళ వ్యాపార సంస్థలు ఉన్నాయి. ఈ దేశంలో, ఈ ప్రపంచంలోని వ్యాపార సంస్థలు ఉండబడే, ఈ దేశంలో ఉండబడే ఏకైక దళిత కుటుంబం ఎవరు? ఇప్పుడు వర్గీకరణ అడ్డుకుంటామని రోడ్డు ఎక్కిన కుటుంబమే. ఈ దేశంలో దళిత వర్గాల్లో బాగా సంపన్న వర్గ కుటుంబం ఎవరు? ఆ వర్గమే. ఈ దేశంలో సొంత మీడియం నడిపే దళిత వర్గాల కుటుంబం ఎవరు? ఆ వర్గమే. ఈ దేశంలో ఒకే కుటుంబంలో 3 పదవులు పొందేంత శక్తివంతమైన రాజకీయ పలుకుబడి ఎవరికి ఉన్నది? ఆ కుటుంబానికే. మేము ఎక్కడ సాల్తమే? మాకెక్కడ చెప్పండి? ఇంత తెలంగాణ జిల్లాలో 170% ఉండబడే ఎస్సీలో మాదిగలు ఉన్న ఈ రాష్ట్రంలో మన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో ఒక టికెట్ రానివ్వలే. ఇప్పుడు 3 ఎస్సీ నియోజకవర్గాలు ఉంటే ఒక మాదిగలేడు ఇక్కడి నుంచి. ఎంత అన్యాయం, ఎంత బాధ. ఇంత అన్యాయం గురైన మేము, ఇంత బాధ గురవుతున్న మేము వాళ్ళ మీద మాట జాడతలేం. కానీ మళ్ళీ వాళ్ళే బహిరంగ సభలు జరుపుతారు, వాళ్ళే మిసాలు తిప్పుతారు, తొక్కుకుంటూ పోతామంటారు, ఇంకా అనిచేస్తామంటారు, తొడలు కొడుతుంటారు. ఇది వాళ్ళ పద్ధతి. మీ సోదరుడిగా చెప్తున్నాను నేను. ఎంఆర్పిఎస్ ఉద్యమం అక్క చెప్పింది కదా, మాదిగ హక్కుల పోరాటం మాదిగల కోసం పరిమితం చేయకుండా సమాజంలో ముఖ్యంగా మన అనగాని వర్గాలందరి కోసం ఎప్పుడు వీలైతే అప్పుడు ఎంఆర్పిఎస్ తమ వంతు పాత్ర పోషించింది. ఎప్పుడు వీలైతే అప్పుడు పోషించింది. నేను ఒక ఘటన చెప్తాను. నేను ఒకవేళ దళితులకే న్యాయం జరిగిందనుకో, బీసీలకు న్యాయం జరిగిన చోట కూడా నేను మాట్లాడినా. ఒకవేళ దళితులకే ఉమ్మడిగా న్యాయం జరిగిందనుకోండి, దళితులకే న్యాయం జరిగిందనుకోండి, ఉమ్మడిగా బీసీలకు అన్యాయం జరిగిన విషయాన్ని నేను వెలుగు తీశా. ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తా. 2004లో టీఆర్ఎస్ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నది. రాజశేఖర్ గారు గవర్నమెంట్లో పొత్తులో భాగంగా 6 మంత్రులు చేసుకున్నది కేసీఆర్. పొత్తులో భాగంగా 6 మంత్రులు చేసుకుంటే అందులో 4 ఓసీలు, 2 ఎస్సీలు. ఎస్సీలో మాల మాదిగలకు వచ్చింది. ఏ చంద్రశేఖర్ వికారాబాద్ మంత్రి, విజయరామారావు మాల మంత్రి. మాలలకున్నది, మాదిగలకున్నది. ఓకే, ఉమ్మడిగా నేను దళితున్నే, నేను మౌనంగా ఉండవచ్చు. కానీ మిగిలిన 4 ఎవరు? ఓసీలు. కెప్టెన్ లక్ష్మీకాంతారావు, ఓకే, సంతోష్ రెడ్డి, నాయన్ నరసింహారెడ్డి, హరీష్ రావు. ఇప్పుడు హరీష్ రావు ఎమ్మెల్యే కాదు కదా. ఎమ్మెల్యే కానీ హరీష్ రావును మంత్రిని చేసుకున్నాడు కదా.
సంతోష్ రెడ్డికి మంత్రి ఇచ్చిండు కదా, నాయన నరసింహారెడ్డిని మంత్రి చేసిండు కదా, కెప్టెన్ లక్ష్మీకాంతరావు మంత్రిని చేసిండు కదా, అంటే 4 ఓసీలకు ఇచ్చిండు. ఆరుగురిని మంత్రులు చేసుకున్నప్పుడు 50% ఎంత రావాలి? 3 రావాలి. ఎవరికి రావాలి? నా బీసీలు రావాలి. అప్పుడు 3 బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు. టీఆర్ఎస్ లో 3 బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ముదోల్ నుంచి నారాయణరావు పటేల్, సికింద్రాబాద్ నుంచి పద్మారావు గౌడ్, హుజురాబాద్ నుంచి మన ఈటల రాజేందర్ అన్నాడు. నేను అప్పుడు ప్రశ్నించా, అయా కేసీఆర్, నువ్వు 50% ఉన్న నా బీసీలను నువ్వు పట్టించుకోలేదు, నువ్వు అనిచేశావు అని చెప్పి తెలంగాణ మొత్తం నా బీసీల కోసం నేను యాత్ర చేశాను. నేను మాలా మాదిగలకు న్యాయం జరిగింది కాబట్టి అని చెప్పి నా బీసీలకు అన్యాయం జరిగితే నేను మౌనంగా లేను. నిలబడే కాడ నిలబడ్డాం, ప్రచారం చేసే కాడ ప్రచారం చేశాం, ఉద్యమించే కాడ ఉద్యమించాం, కనీసం దాన్ని ఎక్స్పోజ్ అన్న చేసే ప్రయత్నం చేశాం. ఇగో కేసీఆర్ నా బీసీలకు ప్రాతినిధ్యం ఇవ్వలేదు అని చెప్పి. నేను ఒకరోజు రథయాత్రకు వెళ్ళినప్పుడు నల్గొండలో హాస్యంగా మాట్లాడేవాడిని, అప్రమత్తం చేసేవాడిని. నల్గొండలో హాస్యంగా మాట్లాడేవాడిని, మన బలహీన వర్గాలను అప్రమత్తం చేసేవాడిని. ఉమ్మడి నల్గొండ జిల్లా పిక్చర్ 52 నుంచి 2024 వరకు మారలే. 52 మొదలుకొని 2024 ఈనాటి వరకు మారలే. 52లో 3 ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్, 2024లో 3 ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్. అప్పుడు దేవరకొండ, ఇప్పుడు దేవరకొండ అనుకుంటే ఇప్పుడు నకరేకల్ అండ్ సూర్య అండ్ తుంగతుర్తి ఎస్సీలది. అప్పుడు 2 ఉన్నాయి, ఇప్పుడు 2 ఉన్నాయి. అప్పుడు ఎస్సీల నుంచి 2 గెలిచిండ్రు, ఒక ఎస్సీ గెలిచారు, మిగిలిన 9 వరకు గెలిచారు. అప్పుడు మిగిలిన 9 గెలిచిన దాంట్లో ఒకరే మన ధర్మభిక్షం గౌడ్ గెలిచారు, మిగిలిన 8 వాళ్ళే. ఒకరే ధర్మభిక్షం గౌడ్ గెలిచారు, మిగిలిన 8 వాళ్ళే. అప్పుడు నేను తిరుగుతున్నప్పుడు సేమ్ పొజిషన్, 8 అగ్రకులాలు, మళ్ళీ ఒకడే మన బీసీ. అప్పుడు ఆలేరు నుంచి బూడిద భిక్షం గౌడ్. నేను తిరుగుతున్న రోజుల్లో అప్పుడు నేను హాస్యంగానైనా అప్రమత్తం చేసేవాడిని. అరే నాయన, 52లో ధర్మభిక్షం గౌడ్ ఉన్నాడు, ఇప్పుడు బూడిద భిక్షం గౌడ్ ఉన్నాడు, ధర్మం పోయిందిరా నాయన, మన బూడిదనైనా కాపాడుకుందాం నాయన అని చెప్పేవాడిని నేను. ధర్మం పోయింది, ధర్మం లేదు, మన బూడిదనైనా కాపాడుకుందాం, బూడిదని మాయం చేసే ప్రయత్నం చేస్తున్నారా అంటే మన వాళ్ళు అప్రమత్తంగా లేరు కాబట్టి బూడిద పోయింది. అక్కడ ఆమె రెడ్డి సునీత, గొంగడి సునీత ముఖ్యమంత్రి. నేను అవి హాస్యంగా నన్ను నవ్వుకోవడానికైనా ఉపయోగపడవచ్చు, కానీ చైతన్యం చెప్పించడానికైనా నా ప్రయత్నం చేయవడని. ధర్మం పోయింది, కనీసం బూడిదన్న మనకు మిగిలేటట్టు చూసుకోండి అని చెప్పి అట్లా మాట్లాడుకుంటే వాడిని. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు 2023లో జరిగిన ఎన్నికల్లో ఇప్పుడు మళ్ళీ బీసీలు ఎంతమంది? అక్కడ ఒకడే బీసీలు, ఒకడే, మళ్ళీ ఆలేరు. మిగిలిన 3 ఎస్సీ ఎస్టీలకు ఉన్నాయి, మిగిలిన 8 ఎవరి చేతులు ఉన్నాయి? ఒక ఇంట్లోనే ఎంతమంది ఉన్నారు? అరే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ తమ్ముడు రాజగోపాల్ రెడ్డి ఒక ఇంట్లో 2 ఉంటారు. ఓకే, భార్యాభర్తలు ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య ఒక ఇంట్లో 2 ఉంటారు. పోనీ జానారెడ్డి కొడుకులకైనా ఎంపీ, ఒక ఎమ్మెల్యే ఉంటాడు. అంటే ఒక్క ఇంట్లో 2 ఉండే వాళ్ళని తయారైండ్రు, కానీ బీసీల సంఖ్య అదనంగా ఒకటి పెరగలేకుండా పోయింది. ఇప్పుడు ఇది ఆనాడైనా ఈనాడైనా ఎప్పుడు నా బీసీల పక్షాన్ని ఉంటాను అనే విషయం మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. నా బీసీల పక్షాన్ని నేను చేసినే చెప్పుకుంటూ వస్తున్నా, మాట్లాడినే చెప్పుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు ఈ సందర్భం వస్తుంది అని చెప్పి కాదు కదా. నిజంగా చెప్పాలంటే రౌండ్ టేబుల్ సమావేశం 30 ఏళ్ళలో మొదటిసారి కదా ఇక్కడ. నా తమ్ముడు నువ్వు చొరవ తీసుకోవడం వల్ల ఓకే, మోరల్ సపోర్ట్ మొదటి నుంచి ఉన్నది. నా బలహీన వర్గాల మోరల్ సపోర్ట్ మొదటి నుంచి ఉన్నది కానీ క్రియాశీలకంగా సమిష్టిగా ముందుకొచ్చి మేము ఎంఆర్పీఎస్ వెనక ఉండమని చెప్పడానికి మొదటి ప్రయత్నం కదా. ఈ ప్రయత్నం జరగాలని నేను కోరుకునే పరిస్థితి కాదు కదా. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఇక వర్గీకరణ అమలు జరుగుతుంది అనుకుంటున్న సమయం కదా. అడ్డంకులు వస్తున్న క్రమంలో ఎదుర్కోవడానికి రంగం సిద్ధం చేస్తున్న సమయంలో అన్నా మీ అనుకున్నాం బీసీల మందని చెప్పడం కోసం కదా ఇది. ఈ సిచ్యువేషన్ వస్తుందని చెప్పి కదా ఈ సిచ్యువేషన్ వస్తుందని చెప్పి నేను మాట్లాడింది కాదు కదా. మీ అన్నగా చెప్తున్నా నేను. తల్లి మాట్లాడుతూ తెలంగాణ తల్లి గురించి మాట్లాడింది. తల్లి మాట్లాడుతూ తెలంగాణ తల్లి మాట్లాడింది. ఒకరో బిడ్డ రూపాన్ని తల్లిని చేసాడు, ఈయనో వారి సొంత తల్లి రూపం ఈయన చేసిండు. సొంత తల్లి రూపం ఓకే తీసి తల్లి తెలంగాణ. కానీ మీరు చూడండి, నేను
తల్లి తెలంగాణ పుస్తకం 2003లో రాశా. తల్లి తెలంగాణ పుస్తకం 2003లో రాశా. ఈ తల్లి తెలంగాణ పుస్తకానికి కవర్ పేజ్ నా చాకలైలమ్మని పెట్టిన అనేసి కూడా మీరు మర్చిపోతారు సార్. తల్లి తెలంగాణ పుస్తకానికి కవర్ పేజ్ నేను చాకలైలమ్మని పెట్టుకున్నా. మా పీడిత వర్గాల కోసం, పీడిత వర్గాల విముక్తి కోసం ఆనాటి రోజుల్లో కష్టపడి మా గౌరవాన్ని, మా అస్తిత్వాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేసిన చాకలైలమ్మే మాకు తెలంగాణ నిజమైన తల్లి అని చెప్పి నేను చాకలైలమ్మను తల్లిగా భావించుకొని నిన్ను అక్కడ పెట్టేశా. ఇటుయాక అదే చూపెట్టబోతున్నా. ఇంకో ఇది మొన్న రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించిన విగ్రహం. రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించినప్పుడు ఆయన ప్రకటన చేసిండు, చూసిండ్రో లేదో, ఈ తెలంగాణ తల్లిని చూస్తే చిన్నప్పుడట వాళ్ళ సొంత తల్లిని చూసినట్టు అయిందంట. అంటే ఆయన తల్లి రూపాన్ని అర్థం చేస్తాడు కదా మనకు. పోనీ కవితను ఈ మధ్యలో ఒకరు ఇంటర్వ్యూ చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం అంత నీ రూపంగా ఉన్నదని అంటుండ్రు కదా అంటే, అవును నేను తెలంగాణ బిడ్డనే కదా, నా రూపం ఉండకపోతే ఎవరి రూపం ఉంటుంది? అరే మా ముస్లిం చెల్లె రూపం అన్నా ఉండాలి, మరి ఆమె రూపం ఎట్లుంటుంది? మా బీసీ చెల్లె రూపం, లలిత రూపం ఉండాలి, మా విమలక రూపం ఉండాలి. ఆయన ఎవరి రూపం తీసుకొచ్చిండు? బిడ్డ రూపం తీసుకొచ్చి ఆ బిడ్డ ఒప్పుకున్నది. ఆమె ఒప్పుకోవాల్సిన అవసరం లేదు, ముందే ఒప్పుకున్నట్టయింది. మీరు చూడండి, ఒకరోజు అక్కడ నిజం ఒకరోజు ఈ ధర్మపురిలో కొప్పుల ఈశ్వరు తల్లి తెలంగాణ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఈమెమే ముఖ్య అతిథిని పిలిచాడు. ఎవరిని? ఇక మరి కేసీఆర్ కోపం రావద్దంటే, అరే నా బిడ్డ రూపంగా పెడితే నా బిడ్డను తీసుకోకుండా నువ్వు ఎవరినో తీసుకొస్తావని అంటాడేమో అని చెప్పి కేసీఆర్ కొప్పుల ఈశ్వరు ఈమెనే తీసుకొచ్చాడు, ఆవిష్కరించింది. తల్లి తెలంగాణ విగ్రహానికి ఏ రంగు చీర కట్టినరో కవిత కూడా అదే రంగు చీర కట్టుకున్నది. తల్లి తెలంగాణ ఆ ఎర్ర చీరకు ఏ అంచున్నదో చీరకు ఈమెకు అదే అంచుతోటి వచ్చింది. ఆమె ఏ జాకెట్ కలర్ వేసుకున్నదో ఈమెకు అదే జాకెట్ కలర్ వేసుకున్నది. ఆ జాకెట్కి ఏ అంచున్నదో కవిత జాకెట్ కూడా అదే అంచున్నది. మీరు పిచ్చోళ్ళు రా నాయన, నేను మాత్రం కవిత నేను చెప్పి ఆమె ధైర్యంగా చెప్పేసింది. మీరు పిచ్చోళ్ళు, బలహీన వర్గాలు, దళితులు అందరూ కలిసి మా అయ్య ఏం చెప్తే గది చేసేయడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ మీరు తెలుసుకునేటట్టు లేరు రా నాయని చెప్పి. ఇది ఏందన్నా, ఏం రూపమే ఇది? కిరీటం తప్ప అంతా ఆమె. కానీ మీరు చూడండి, చాకలైలమ్మే మా అమ్మ అని చెప్పి నేను వ్యాసం రాశాను. నేను 2003లో ఈ చర్చ జరగకముందే చాకలైలమ్మ మా తల్లి తెలంగాణ పుస్తకానికి నేను పెట్టుకున్నా. చాకలైలమ్మను ఆ చర్చ లేదప్పుడు. కానీ ఈ చర్చ వచ్చిన తర్వాత నేను ఎక్స్పోజ్ చేస్తున్న క్రమంలో ఐలమ్మే మా అమ్మ అని చెప్పి నేను వ్యాసమే రాశా. ప్రధాన పత్రిక ఆంధ్రజ్యోతికే నేను వ్యాసం రాశా. అంటే మన అణగారిన వర్గాల్లో ఐక్యత, స్ఫూర్తి ఒక తీరుగానే ఉండాలి, ఒకరినొకరు గౌరవించుకునే కాడు ఉండాలని దాని మీదనే ఈ అభిప్రాయం వ్యక్తం చేయాల్సి వస్తుందనేసి కూడా మీరు మర్చిపోదు. మీ అన్నగా పోనీ ఆ రోజే తెలంగాణను దొరలో లేకపోతున్న జాగ్రత్త అని వ్యాసం రాశా. త్యాగాలు మనమే అవుతున్నాయి, చచ్చిపోయే వాళ్ళందరూ మన వర్గాల వాళ్ళు, కానీ అధికారం వాళ్ళు రావడానికి కుట్ర చేసుకుంటారు, జాగ్రత్త అంటే మన బ్యాచ్ జాగ్రత్త లేకపోవడం వల్ల తెలంగాణలో వెలమలు పరిపాలించారు, ఇప్పుడు రెడ్లు పరిపాలిస్తున్నారు. నేను తల్లి తెలంగాణ పుస్తకంలోనే రాశాను 2003లో, అనగాన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మ్యాటర్లు అప్రమత్తంగా లేకపోతే వచ్చేది వెలమల రాజ్యం లేదా రెడ్ల రాజ్యం వస్తుందని చెప్పి నేను అలా రాశాను. మనం అప్రమత్తంగా లేకపోవడం వల్ల వెలమల రాజ్యం వచ్చింది, మళ్ళీ రెడ్ల రాజ్యం చూస్తున్నాం. ఇది మన వెనుకబాటుతనానికి ఇది ఒక పరీక్ష. సేమ్ టైం ఇక్కడ నా పద్మశాలి పెద్దలు ఎవరు ఉన్నారో నాకు తెలియదు, పద్మశాలి పెద్దలు ఎవరు ఉన్నారో నాకు తెలియదు. ఓకే, నాకు కులం తెలియదు. నేను అంటున్నా, కేసీఆర్ తెలంగాణ ఏర్పడితే దళితుడే ముఖ్యమంత్రి అంటున్న రోజుల్లో, కేసీఆర్ తెలంగాణ ఏర్పడితే దళితుడే ముఖ్యమంత్రి అంటున్న రోజుల్లో నేను దళితుడు ముఖ్యమంత్రి చేయడం తర్వాత, కానీ మొట్టమొదటి ముఖ్యమంత్రి మాత్రం తొలి ముఖ్యమంత్రిగా కొండా లక్ష్మణ్ బాపూజీ ఉండాలని చెప్పి నేను ప్రతిపాదించాను. ఆయన ఇప్పుడు బతికున్నాడు, ఆయన బతికున్న రోజుల్లో గురించి నేను మాట్లాడుతున్నాను. నేను ఎందుకు, దళితులో ఎవరో ఎప్పుడన్నా కానీ రెండో ముఖ్యమంత్రి కానీ మూడో ముఖ్యమంత్రి కానీ అభ్యంతరం లేదు, కానీ అందరికంటే ముందు తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఏ పదవులు ముట్టకుంటున్నది ఆ మహనీయుడే గనక ఆయనే మొదటి ముఖ్యమంత్రి కావాలి. అది 1 year ఉండని, 2 ఏళ్ళు ఉండని, ఒక రోజులు ఉండని, మొదటి ముఖ్యమంత్రి పేరు మాత్రం ఆయనకు రావాలని చెప్పి నేను వ్యాసం రాశాను. రెండోది, కేసీఆర్కు నేను నిమ్మరసం దీక్ష విరమించాను కదా, ఓకే, కానీ మన పెద్ద అయిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆ వయసులో ఢిల్లీలో దీక్ష చేసిండు, ఆమర దీక్ష. ఆ వయసులో కేసీఆర్ దీక్ష చేస్తే తెలంగాణ సమాజం అంతా రోడెక్కింది, కానీ మన పెద్ద దీక్ష చేస్తే ఎవరు రోడెక్కలే. కానీ మన బలహీన వర్గాల నేత దీక్ష చేస్తే ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పి
ఆయనకు స్పందన లేదని చెప్పి మళ్ళీ టీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేస్తారని చెప్పి ఎంఆర్పిఎస్ ఆయన దీక్షలు జరిగిన రోజులు ఢిల్లో ఆయనకు నేను అండగా ఢిల్లో నిలబడ్డా. తెలంగాణ మొత్తం ఆయన దీక్ష జరిగిన రోజులు, వారం రోజులు నేను దీక్షలో తెలంగాణ మొత్తం నేను దీక్షలు చేయించా ఎంఆర్పిఎస్ మొత్తం మన పెద్ద ఆయనకు మద్దతుగా. అంటే ఆమర దీక్ష ఆయన చేస్తే ఎవరు పట్టించుకోలేదు, స్పందన లేదని మళ్ళీ వాళ్ళే ప్రచారం చేస్తారని చెప్పి అది రాకుండా చేయడం కోసం వారం రోజుల పాటు నేను పిలుపునిచ్చా ఎంఆర్పిఎస్. నేను ఢిల్లీలో కూర్చున్న ఆయనకు అండగా కింద అన్ని మండలాల్లో అన్ని జిల్లాల్లో నేను దీక్షలు చేయించా. తెలంగాణ ఏర్పడ్డదే ఆ మహానీయుడి ఇంట్లో జలదృశ్యంలో. కానీ ఆయన చనిపోతే కనీసం ఆ జలదృశ్యంలో కూడా ఆయన సమాధి చేయకుండా అడ్డం పడుతున్న రోజుల్లో, ఆ జలదృశ్యం కూడా పెట్టకుండా అడ్డం పడుతున్న రోజుల్లో అక్కడి నుంచి ఇక్కడ వరకు తీసుకొచ్చి అక్కడ అందరిని అడ్డుకొని పోలీసులను కూడా అడ్డుకొని ఆ జలదృశ్యంలోనే అంత్యక్రియలు జరిపించిన చరిత్రలో అందరికీ ఉన్నదని కూడా మీరు మర్చిపోద్దని సార్ ఎంఆర్పిఎస్ ప్రధాన పాత్ర పోషించారు. మన అట్టడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళకు ఎక్కడన్నా అన్యాయం జరిగినా అవమానం జరిగినా నా వంతుగా మీ సోదరుడిగా ఎప్పుడు మన అన్నపక్షాన్ని ఉన్న విషయం కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. తల్లి చెప్పింది, మహిళల గురించి నువ్వు చెప్పావు, మీ అందరికీ తెలుసు. ప్రియాంక రెడ్డి అత్యాచారం హత్య ఘటన, ప్రియాంక రెడ్డి అత్యాచారం హత్య ఘటన ఇగో మీ అన్నగా ఆ రోజుల్లో 4 ఘటనలు జరిగినాయి. ప్రియాంక రెడ్డి ముందు జరిగింది ఫస్ట్. ఇగో నేను ప్రియాంక రెడ్డి ఇంటికి వెళ్ళాను, అప్పుడు నా కాలు ఇరిగి ఉన్నది. కర్ర పట్టుకొని కర్ర మీద నేను అక్కడికి వెళ్ళి కూర్చున్నా. అంటే కులంతో సంబంధం లేకుండా ఏ బిడ్డకైనా మనం ప్రాణమే కదా అని చెప్పి మనం అక్కడికి పోయి నేను ఖండించా. కానీ ఆ సంఘటన కంటే 3 గంటల ముందు వరంగల్లో మానస్ యాదవ్ అత్యాచారం హత్య జరిగింది. అన్నా మానస్ యాదవ్ అత్యాచారం హత్య జరిగింది. అక్కడికి ఎవరు వెళ్ళలే, కానీ నేను అక్కడికి వెళ్ళాను. మానస్ యాదవ్ హత్యను ఖండించాను, నిందితులను శిక్షించాలని చెప్పి కోరుకున్నాను. నేను అక్కడికి వచ్చాను. అంతకు 3 రోజుల ముందు ఆసిఫాబాద్ టేకు లక్ష్మి బుడగజంగం చెల్లె దారుణంగా అత్యాచారం కూడా చంపబడ్డది. నేను అడవి ప్రాంతానికి వెళ్ళాను. ఆసిఫాబాద్ అడవులోకి వెళ్ళి నేను ఆ అత్యాచార ఘటన నేను ఖండించి రోడ్డెక్కే ప్రయత్నం చేశాను. కానీ ఇంతకంటే 3 నెలల ముందు 2 నెలల ముందు ఇంతకు 3 నెలల ముందు హాజీపూర్లో 3 మన బీసీ బిడ్డలను పసిబిడ్డలను 12-13 సంవత్సరాల పసిబిడ్డలను శ్రీనివాసరెడ్డి 3 సందర్భాల్లో స్కూటర్ మీద ఎక్కించుకొని తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపి బాయిలో పడేసిన సంఘటన దేశానికి గుర్తు చేసింది. ఇగో మీ అన్నగా నేను ఆ హాజీపూర్ ఘటన కూడా నేను వెళ్ళి హాజీపూర్ ఘటన కాడికి వెళ్ళి నివాళులర్పించి అక్కడి నుంచి నేను నా వంతు నేను పోరాటానికి పిలుపునివ్వడం జరిగింది. ఇక్కడ 3 బీసీ బిడ్డలు, మానస్ యాదవ్ బీసీ బిడ్డ, ఒక బుడగజంగ బిడ్డ, ఒక రెడ్డి బిడ్డ. నేను 4 చోట్లకి వెళ్ళాను. కానీ ఎన్కౌంటర్ మాత్రం ఇక్కడ మాత్రమే మన 3 బీసీ బిడ్డలను చంపేశారు. ప్రియాంక రెడ్డి ఘటన కాడ మాత్రమే 3 బీసీ బిడ్డలను ఒక ముస్లిం బిడ్డను ఎన్కౌంటర్ చేశారు. ఒకవైపు ఎన్కౌంటర్ జరిగి ఆ సత్యనారాయణ మొత్తం పూలు జల్లించుకుంటున్న సమయంలోనే నేను హైదరాబాద్ ఎంఆర్పిఎస్ కార్యాలయంలో ఆ ఎన్కౌంటర్ను ఖండిస్తూ సత్యనారాయణ వెంటనే శిక్షించాలని చెప్పి ఎంఆర్పిఎస్ ప్రకటన చేసింది. అగ్రకులాలకు ఒక న్యాయం, అనగారిన కులాలకు ఒక న్యాయం అని చెప్పి ఇంద్ర పార్కులో భారీ బహిరంగ సభ పెట్టిన మనిషి కూడా మీరు మర్చిపోద్దని సార్ నేను కోరుతున్నాను. అగ్రకులాలకు ఒక న్యాయం, అనగారిన కులాలకు న్యాయమా? 3 బీసీ బిడ్డలు చంపిన శ్రీనివాసరెడ్డిని ఎన్కౌంటర్ చేయరు. నేను ఎన్కౌంటర్లు ఖండిస్తా. కానీ ఇది ఎన్కౌంటర్ సమస్య పరిష్కారం అంటున్న వాళ్ళు మానసావ దగ్గర ఎన్కౌంటర్ పరిష్కారం ఎందుకు చూపలే? టేకు లక్ష్మి దగ్గర ఎందుకు చూపలే? 3 బీసీ బిడ్డలను చంపిన ఆ శ్రీనివాసరెడ్డి మీద ఎన్కౌంటర్ అనే ఘటన వైపు ఎందుకు తీసుకెళ్లలే? అంటే అనగారిన కులాలకు ఒక న్యాయం, అగ్ర కులాలకు ఒక న్యాయం అని చెప్పి ఇందిరా పార్క్ మొత్తం అనగారిన వర్గాల మహిళా సంఘాలందరితో కలిపి పోరాటం చేసిన చరిత్ర. ఆ తొరదనే అన్ని జిల్లాల్లో పాస్టాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని చెప్పి ఉద్యమం నడిపితే తర్వాత అన్ని జిల్లాల్లో పాస్టాక్ కోర్టులు ఏర్పడ్డాయనేసి కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. నేను అంటే అనగారిన వర్గాల బిడ్డలకు ఎక్కడ అన్యాయం జరిగినా మన వంతుగా మన వర్గాల పక్షాన్ని ఉండాలనే ఆకాంక్షతోటే ఎంఆర్పిఎస్ మన పోరాటాన్ని ముందుకు నడిపిస్తున్న విషయం కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తూ ప్రతి విషయంలో మీ సోదరుడిగా భవిష్యత్తు రోజుల్లో కూడా ఈ పోరాటాన్ని అన్ని వర్గాల ప్రయోజనాల కోసం మాట్లాడే కాడికి తీసుకెళ్తాం. ఇప్పుడు ఎవరెన్ని మాట్లాడినా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, నేను టీడీపీ నాకు పదవులు ఆశ చూపెట్టింది మీకు తెలుసు, కాంగ్రెస్ నాకు పదవులు ఆశ చూపెట్టింది మీకు తెలుసు, టీఆర్ఎస్ ఒక సందర్భంలో పదవులు ఆశ చూపెట్టే ప్రయత్నం చేసింది మీకు తెలుసు, కేసీఆర్కు నిమరసం ఇచ్చే కాలంలో. బీజేపీ కూడా నాకు పదవులు ఆశ చూపెట్టిన విషయం కూడా మీ అందరూ తెలుసు, పేపర్ టీవీలో చూశారు.
కానీ ఏదో ఒక పార్టీ, ఆ పార్టీలో చేరి నేను పదవి తీసుకుంటే నా అణగారిన వర్గాల గురించి, నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల గురించి మాట్లాడే స్వేచ్ఛ నేను కోల్పోతానే పద్ధతిలోనే నా స్వేచ్ఛను కాపాడుకోవడం కోసం మాత్రమే నేను కండువా మార్చుకోలేదు. ఎప్పుడన్నా అణగారిన వర్గాల భవిష్యత్తు రాజ్యాధికారం వైపు తీసుకెళ్లినా, సామాజిక తెలంగాణ వైపు తీసుకెళ్లినా మనం స్వతంత్రంగా ఉంటే కదా అందరినీ నడపడానికి అవకాశం వచ్చేది. నేను ఏదో ఒక పార్టీలో చేరి నేను ఇతర అంశాలు మాట్లాడితే సమాజం అంగీకరించదు, అది తప్పవుతుందని చెప్పే అవకాశాలకు దూరం ఉండి ఇబ్బందులు పడ్డా కూడా ఈ పోరాటాన్ని నడుపుతూ భవిష్యత్తు రోజుల్లో చేయాల్సిన ప్రయాణానికి మళ్ళీ నా జీవిత ప్రయాణం అడ్డు రావద్దనే పద్ధతిలోనే వీలైతే మార్గం ఏర్పాటు చేసే విధంగా ఉండాలి, కానీ ఆ మార్గానికి నేను అడ్డుగా ఉండొద్దని చెప్పే స్వతంత్రంగా భూమిక పోషించే పరిస్థితి ఇప్పటికి ఉండదని కూడా మీరు మర్చిపోద్దని స్వయం కోరుతున్నాను. అవును, రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీ సోదరుడిగా చెప్తున్నాను, నా వాయస్కు విలువ తెలంగాణ గడ్డ మీద ఉన్నా, నా వాయస్కు విలువ ఆంధ్రాలో ఉన్నా, లేదా దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నా, లేదా అవసరమైన సమయంలో దేశంలో ఉన్నా కూడా నేను రాబోయే రోజుల్లో స్వతంత్రంగానే ఉంటా. నా బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేసే కాడ ఉంటా. నా బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు ఇవ్వని అని డిమాండ్ చేసే కాడ ఉంటా. అంటే నా వాయిస్, నా బలహీన వర్గాల అభివృద్ధికి రాజ్యాధికార చట్టసభలో పాల్గొనడానికి అవకాశం ఉన్నదానికి నా వంతు పాత్ర అయితే పోషిస్తా కదా. నంబర్ 1. పెదలారా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్న రోజుల నుంచి ఇప్పటి వరకు కొన్ని అంశాలు పెండింగ్లు ఉన్నాయి. ఎగ్జాంపుల్, ఎస్సీ ఎస్టీ కోణంలోనే ఆలోచించండి. ఎస్సీ ఎస్టీలకు లోక్సభలో రిజర్వేషన్లు ఉన్నాయి, రాజ్యసభలో రిజర్వేషన్లు లేవుగా. ఎస్సీ ఎస్టీలకు శాసనసభలో రిజర్వేషన్లు ఉన్నాయి, శాసన మండలిలో లేవు కదా. ఎస్సీ ఎస్టీలకు శాసనసభలో ఉన్నాయి, కానీ దాని పక్కన ఉండబడి శాసన మండలి లేవు. లోక్సభలో ఉన్నాయి, దాని పక్కన రాజ్యసభలో లేవు. లోక్సభలో శాసనసభలో రిజర్వేషన్ ఉండడం వల్ల వీళ్ళ ప్రాతినిధ్యం కనిపిస్తుంది మాట్లాడకపోయినా, కానీ రిజర్వేషన్ లేని చోట వీళ్ళ ప్రాతినిధ్యం లేకుండా పోతున్నది కదా. భవిష్యత్తు రోజుల్లో నా బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ కావాలని డిమాండ్ అంటే ఎస్సీ ఎస్టీలతో పాటు నా బీసీలకు అన్ని ప్రయోజనాలు దక్కాలనే పద్ధతిలో నేను పోరాటాన్ని కొనసాగిస్తా. నేను స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉంటే నా వాయిస్ని ఎక్కడ నేను వినిపిస్తా, ఒప్పించే కాడ ఒప్పించడానికి నా వంతు ప్రయత్నం చేస్తా, మెప్పించే ప్రయత్నం చేస్తా, లేదా ఉద్యమం చేయడానికైనా ప్రయత్నం చేస్తా. కానీ రాజీ పడే మాత్రం నా జీవితంలో ఉండదు. భవిష్యత్తులో నా కండువ మారదు. మన వర్గాల ప్రయోజనాలు కాపాడే కాడ నేను రాజీ పడే ప్రసక్తి మాత్రం ఉండదు. నా వర్గాలంటే నా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మహిళలు మైనార్టీలు అణగారిన వర్గాలకు సంబంధించిన వాళ్ళందరి ప్రయోజనాలు కాపాడే కాడ నా శక్తి మేరకు నా వంతు ప్రయత్నం చేస్తానని కూడా మీరు మర్చిపోవద్దు. అదే సమయంలో మీ అందరూ తెలుసు, పెద్ద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ న్యాయశాఖ మంత్రి, కానీ సుప్రీంకోర్టులో హైకోర్టులో రిజర్వేషన్ లేవు. ఆయన న్యాయశాఖ మంత్రి. అంబేద్కర్ రాజ్యసభలో ఉన్నాడు, రాజ్యసభలో రిజర్వేషన్ లేవు. అంబేద్కర్ న్యాయశాఖ మంత్రి, మొదటి న్యాయశాఖ మంత్రి ఆయనే, కానీ న్యాయశాఖలో రిజర్వేషన్ లేవు. అంటే ఆయన చేయొద్దని కాదు, ఆయన ద్వారా చేయనివ్వలేదు కదా. ఆయన మరిన్ని అంశాల మీద ముందుకెళ్లకుండా అడ్డుపడ్డట్టే కదా. ఆయన శక్తి మేరకు సాధించాడు, కానీ ఆయన అమలు చేయలేని పరిస్థితులు కొన్ని ఉన్నాయి కదా. అప్పటి నుంచి ఇప్పటికి పెండింగ్లు ఉన్నాయి కదా. మీరు అన్నట్టుగా ప్రభుత్వ రంగం అప్పుడు ఉన్నది, ఇప్పుడు ప్రైవేట్ రంగం పెరిగిపోయింది. మరి వర్గీకరణ అమలు జరిగిన తెల్లారి నేను ప్రకటన చేసింది ఏంటిది? ప్రైవేట్ రంగం రిజర్వేషన్ల గురించి నేను ప్రకటన చేశా, దాని గురించి ఉద్యమం చేస్తామని చెప్పి. కానీ వర్గీకరణ అడ్డుకోవడం వల్ల కదా నేను దీన్ని దృష్టి పెట్టాల్సి వచ్చింది. వర్గీకరణ అడ్డుకోకపోతే దీన్ని దృష్టి పెట్టాల్సిన అవసరం నాకు ఉండేది కాదు కదా. ఉమ్మడి అంశాల మీద నేను పోరాటం చేయడానికి అవకాశం వచ్చేది కదా. అందువల్ల మీ సోదరుడిగా చెప్తున్నా, నేను మాదిగ బిడ్డను కులపరంగా, కానీ నా అట్టడుగు వర్గాలకు ఎక్కడ ఏ రూపంగా నేను జరిగినా వాళ్ళ పక్షాన్ని నిలబడుతున్నాను కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నేను నా తమ్ముడు నాయ బ్రహ్మణ్ అని చెప్పాడు, నా సోదరుడు నాయ బ్రహ్మణ్ చెప్పాడు. ఒకరోజు మీ అందరూ తెలుసు, జేసీ దివాకర్ రెడ్డి తమ్ముడు ప్రభాకర్ రెడ్డి గాంధీ అనే మన ఐఏఎస్ అధికారిని అవమానించాడు. ఈ గుండ్లు కూర్చేటోళ్ళు ఆ పదం వాడాడు, అంతేనా? ఈ అందరికి సౌరం చేసేవాడు మా మీద పెత్తనం చేస్తున్నాడు అని చెప్పి ఆయన ఆర్టీఓ అధికారిగా ఉన్నాడు, ఆయన కమిషనర్గా ఉన్నాడు. ఆ కమిషనర్ ఏంటంటే అవమానించాడు. అవమానించిన దాని మీద ఎదురు తిరిగి ఆయనతో క్షమాపణ చెప్పించింది, గాంధీ గారికి క్షమాపణ చెప్పింది ఎంఆర్పిఎస్. గుర్తుకొస్తున్నది, నువ్వు నాయ బ్రాహ్మణ్ అంటే నేను విషయం మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. అంటే ఎక్కడ ఏ చిన్న అవకాశం మన వాళ్ళకి అన్యాయం జరిగిన ప్రతి చోట నాకుండబడే శక్తి మేరకు నా వంతు పాత్ర పోషించాను. నా అక్క జైల్లో ఉంటే నేను మౌనంగా లేను కదా. నా అక్క జైల్లో పడ్డ రోజు నాకు తెలియదు. నేను ఆంధ్రప్రదేశ్లో పర్యటన చేస్తున్నా, అటు ఆంధ్రలో పర్యటన చేస్తున్నా. పేపర్లో మొత్తం నేను చూడలేకపోయాను. విఠల్ అనే ఒక ఎమ్మెల్సీ అక్క, మన విఠల్ కాదు, దిలీప్ కుమార్ అనే సోదరుడు, కృష్ణన్న నువ్వు ఎక్కడున్నావు, అక్క జైల్లో ఉన్నది, నువ్వు వస్తే కొద్దిగా బాగుంటుంది అంటే, అన్న నా ప్రామిస్ అన్న నాకు తెలియదు, నేను కార్యక్రమాలు ఆపుకొని అక్కడికి వస్తానని చెప్పి నేను హైదరాబాద్ వచ్చాను. వచ్చిన వెంటనే అక్క దగ్గరికి వెళ్ళాను, జైలుకి వెళ్ళాను,
జైల్లో అక్కతో గంటసేపు మాట్లాడాను. అక్క, నువ్వు ఒంటరిదాని కాదు, నీ జీవితమే పేద ప్రజల కోసం నిలబడ్డది. నువ్వున్న జీవితం అంతా నీ కోసం జరపట్లేదు, సమాజం కోసం జరుపుతున్నావు. నీకు నేను నీ తోడుగా నీ సొంత తమ్ముడు ఉన్నాను అక్క అని చెప్పి అక్క విడుదల కోసం నా వంతు పాత్ర పోషించి, మీరు అన్నారు కదా, స్టేట్మెంట్ ఇచ్చిన అన్నారు కదా, ఏ బహిరంగ సభలు అయితే ఒక మాట అయితే అన్నామో, నా అక్కను త్వరగా విడుదల చేయకపోతే జైలు గోడలు బద్దలు కొట్టాయని సరే మా అక్కను విడుదల చేయించుకుంటామని ఎప్పుడైతే అన్నామో, ఎంతో కొంత కదిలిక అంటే ప్రభుత్వం ఇంకా అక్కను జైల్లో పెట్టద్దని నిర్ణయానికైతే రావడానికి కొంత మేరకైనా ఉపయోగపడ్డది కదా. నా అక్క విడుదల కోసం నా వంతు పాత్ర పోషించాను కదా. టీఆర్ఎస్ లో పొలిట్ బ్యూరో మెంబర్ చెరుకు సుధాకర్ గౌడ్, టీఆర్ఎస్ లో పొలిట్ బ్యూరో మెంబర్ చెరుకు సుధాకర్ గౌడ్ అక్కది. టీఆర్ఎస్ లో పొలిట్ బ్యూరో సభ్యుడు ఇగో అక్క మీద వేసిన ఎంఆర్పిఎస్ పోస్ట్ బహిరంగ సభ అప్పుడు అక్క డిసెంబర్ 20న చలో హైదరాబాద్ విమలక్క నిర్బంధాన్ని నిరసిస్తూ బహిరంగ సభ. ఓకే, చేశాం కదా. టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో మెంబర్ మన చెరుకు సుధాకర్ గౌడ్ అన్న, అరే ఆయనను ఆనాటి ప్రభుత్వం పీడీ యాక్ట్ పెట్టి వరంగల్ జైల్లో పెడితే టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు బీసీ నాయకుడైన ఆయన మిలిటెంట్ ఉద్యమం నడిపిండి. అప్పుడు నిజంగా చెప్పాలంటే సీమాంధ్ర భూస్వామ్య పెట్టుబడిదారు వర్గానికి అంతో ఇంతో కంటపింపుగా మారింది అప్పుడు చెరుకు సుధాకర్ గౌడే. అంటే ఆ రహదారి మొత్తం దిగ్బంధం చేసి కొంత మిలిటెంట్ పోవడం చేసిండు. ఆయన ఒక్కరిని జైల్లో పెడితే మొత్తం అందరు భయపడతారని చెప్పి ఆయన తీసుకెళ్లి జైల్లో పెడితే అధినేత అయిన కేసీఆర్ అక్కడికి పోలే. కానీ నా వంతుగా నేను పోయాను. అన్నా, నువ్వు ధైర్యంగా ఉండు, నీ వెనక నేను అని చెప్పాను. అన్న కోసం నేను ఆమరదీక్ష చేశాను అనేసి కూడా మీరు మర్చిపోదాం సైన్ కోరుతాను. నేను ఆమరదీక్ష చేశాను. ఇది ఇప్పటిది కాదు కదా, ఇది ఇప్పటిది కాదు కదా. ఇవన్నీ సంఘటనలు ఇవాళ మనం కూర్చుంటామని చెప్పి నేను నిన్న చేసినవి కాదు కదా. ఈ పరిస్థితి వస్తుందని కూడా నేను ఊహించాను కదా. అయినప్పటికీ మన వర్గాల మధ్యలో ఒక ఐక్యత ఉండాలి, ఒక సోదరభావం ఉండాలి. ఎవరి కష్టం వచ్చినా మనందరి కష్టంగా భావించుకోవాలని చెప్పి ఈ పాత్ర పోషించుకుంటూ వచ్చాం. ఈ పాత్ర పోషించుకుంటూ ఇప్పుడు రావడమే కాదు, భవిష్యత్తులో ఇంతకంటే మరింత శక్తివంతమైన పాత్ర కూడా నా అనగారిన వర్గాలందరి కోసం పోషిస్తానే తప్ప నేను ఏ పార్టీలో చేరేది లేదు, నా కండువ మారేది లేదు. నేను స్వతంత్రంగా ఉంటే నా బీసీ బిడ్డలకు ఎక్కడ న్యాయం జరిగింది అనుకో న్యాయం జరుగుతుంది, నా ఎస్సీ బిడ్డలకు న్యాయం జరిగింది అనుకో జరుగుతుంది, నా మైనార్టీలకు న్యాయం జరిగింది అనుకో జరుగుతుంది, నా ఎస్సీలు అందరికి న్యాయం జరిగిందనో న్యాయం జరుగుతుంది. నేను స్వతంత్రంగా ఉంటే నేను ఏదైనా మాట్లాడడానికి అవకాశం ఉంటే అక్కడ న్యాయం జరుగుతుంది. కానీ నేను స్వతంత్రత కోల్పోతే న్యాయం జరిగే అవకాశం ఉండదు కదా అని చెప్పి ఈ పాత్ర పోషించుకుంటూ వచ్చాం. అయినా ఇప్పుడు నా తమ్ముడు పెద్ద మనసు చేసుకొని, నాకు పెద్ద ఆయన అంటే వరంగల్లో ముచ్చర్ల సత్యనారాయణ అంటే నాకు ఎనలేని గౌరవం. మొదటి తెలంగాణ ఉద్యమంలో అతి కీలకమైన పాత్ర పోషించి తెలంగాణ ప్రజల్ని అప్రమత్తం చేసే కాడ ఆయన అందించిన చైతన్యం, ఆయన రాసిన కవితలు, ఆయన మాట్లాడిన మాటలు మాలాంటి వాళ్ళని నిద్రలేపిన సమయంలో ఆయన మీద గౌరవంతో ఒకసారి ఇంటికి వెళ్ళినప్పుడు ఇంట్లోనే అందరం కలిసి భోజనం చేశాం. పెద్ద ఆయన బతికున్నప్పుడు అదే స్పిరిట్ను కొనసాగిస్తూ మాదిగ ఉద్యమానికి అండగా నిలబెట్టడానికి మీ అందరినీ కలిపిన నా తమ్ముడు పృథ్వీరాజు గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, నా పెద్దలు అన్న చంద్రకుమార్ అన్న గారికి కానీ, పెద్దన్న విశ్వేశ్వరరావు అన్న కానీ, ప్రతి ఒక్కరికి, పెద్దలందరికీ, ప్రతి ఒక్కరికి ఈ వర్గీకరణ ఉద్యమం విజయం సాధించేంత వరకు, అంతిమంగా బలహీన వర్గాలు అందరం కలిసి రాజ్యాధికారమై ప్రయాణం సాగించేంత వరకు ఏ చిన్న అడ్డంకి ఉన్నా దాన్ని తొలగించడానికి కోసం అందరం ఐక్యంగా పోవటం చేద్దామనే విషయం కూడా మీరు మర్చిపోదని కోరుతూ, నా సోదరుడు ప్రసాద్, అదే సమయంలో నా తమ్ముడు ఇస్మాయిల్, మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ రాబోయే రోజులు అందరం కలిసి పనిచేద్దాం. కానీ వర్గీకరణ వ్యతిరేకులను, వర్గీకరణ కోరుకుంటున్న వాళ్ళ మధ్యలో ఘర్షణ చూడబాకండి. ఒక పేద వర్గాన్ని అడ్డుకోవడానికి ఒక సంపన్న వర్గ కుటుంబం ఈ ప్రయత్నాలు చేస్తుందనే విషయం పరిగణలోకి తీసుకొని ఈ పేద వర్గాల బిడ్డలకు మనసా వాచ మీరు అండగా నిలబడి విజయ పోరాటంలో మీరు అందరూ అండగా నిలబడాల్సిందిగా కోరుతూ నేను బయలుదేరుతాను. ధన్యవాదాలు. ముఖ్యంగా మీ అందరికి ధన్యవాదాలు తెలుస్తున్నాను.